స్తోత్రం. ప్రభునామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు అని ఆత్మీయ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొకసారి మీ మధ్యకి ఇలాగున రావడానికి దేవుడు నాకు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. మీ అందరికీ కూడా మరి గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే ఈస్టర్ పునరుద్ధాన పండుగ యొక్క శుభాకాంక్షలు కూడా మీకు అందరికీ కలగాలని నా హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మరి దినాన ప్రత్యేకంగా యేసయ్య సిలువలో పలికిన 7 మాటల గురించి మీతో పంచుకోవడానికి దేవుడు నన్ను ప్రేరేపించాడు. ఆయన పరిశుద్ధాత్మ ద్వారా మరి సిద్ధపాటు కలిగినటువంటి వాడనే మీ ఎదుటికి వచ్చాను. కాబట్టి కొద్ది నిమిషాలు శ్రద్ధగా మనం దేవుని యొక్క లేఖనాన్ని మనం ధ్యానించవలసినటువంటి వారమైన చిన్న ప్రార్థన చేసుకొని ఈ కార్యక్రమాన్ని మనం ఆరంభించుకుందాం. ప్రేమ కనికరము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభువా. నీ అపారమైన ప్రేమను బట్టి యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. నీ కార్యక్రమం ద్వారా నీ ప్రజలతో మాట్లాడడానికి మీరు ఇచ్చిన మంచి సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పరిశుద్ధాత్ముడా, నీ అభిషేకము మాపై దిగిరానమండి నాయన. నీ పక్షాన్ని నిలబడి మాట్లాడబోతూ ఉండగా నన్ను స్వరము నాయన మీరు బోరగా వాడుకొని ప్రజలతో నేరుగా మాట్లాడండి. సిలువలో యేసుక్రీస్తు ప్రభువారు పలికిన 7 మాటలను మేము ధ్యానించుకోగలిగినట్లుగా నీ ఆత్మచేత మమ్మల్ని నడిపించండి. నజరేయుడని యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్. అందరికీ శుభాలు కలుగును గాక. ప్రభునందు నా ప్రియమైనటువంటి వారులారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికినటువంటి 7 మాటలను ఈ దినాన్న ధ్యానించాలని నేను ఆశపడుతున్నాను. పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడినటువంటి వాడనై మీ ఎదుటికి వచ్చాను. యేసుక్రీస్తు ప్రభువారు లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఈ లోకంలోనికి వచ్చాడని, తండ్రి అయినటువంటి దేవుడు కుమారుడుగా ఆయనని లోకానికి పంపించాడని, ఆయన భుజము మీద రాజ్యభారం ఉందని, ఎందరూ తను అంగీకరిస్తారో వారందరికీ దేవుని పిల్లల అధికారమును ఆయన యేసుక్రీస్తు ద్వారా అనుగ్రహిస్తూ ఉన్నాడని, మనమందరము కూడా ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క స్వరూప్యంలోనికి మార్చబడినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు మన నిమిత్తము మన పక్షంగా మన స్థానంలో ఆయనను నిలబెట్టి పాప పరిహారార్థ బలిగా ఆయనను సిలువకు అప్పగించారు. ఆయనను నలగగొట్టుట యెహోవాకు ఇష్టమాయను అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తూ ఉన్నప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఆ 7 మాటలను కూడా మన ఈ సమయంలో ధ్యానించుకోవలసినటువంటి వారమైన దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తము అన్యాయపు తీర్పు తీర్చబడ్డాడు. అన్యాయపు తీర్పు 3 దినాలు తీర్పు తీర్చబడినప్పుడు హేరోదుకు ఏ నేరము కనబడలేదు, పిలాతుకు ఏ నేరము కనబడలేదు. అయితే ఈయన యందు ఏ నేరము లేదు, మరణమునకు హేతువు ఏమీ ఈయనలో కనబడట్లేదు కాబట్టి ఈయనను విడుదల చేస్తాను అని పిలాతు అన్నప్పుడు, లేదు బరబ్బాను మాకు విడుదల చేయమని ఆనాటి యూదులు కోరుకున్నారు. బరబ్బా బందిపోటు దొంగయు నరహత్య చేసేటటువంటి వాడుగాను ఉండి ఆనాడు చెరసాలలో ఉన్నాడు. అయితే ఆ బందిపోటు దొంగను కోరుకున్నారు. నీతిమంతుడైనటువంటి యేసును సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసి సిలువకు అప్పగించారు. అప్పగించబడడానికి గల కారణం ఏంటంటే, ఆయన అనేకుల కొరకు విమోచన క్రయధనముగా పాప పరిహారార్థ బలిగా ఆయన అప్పగించబడ్డాడు అని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది ప్రియ దేవుని బిడ్డలారా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని సిలువ వేయండి, సిలువ వేయండి, సిలువ వేయండి అని కేకలు వేసినప్పుడు పిలాతు వారికి అప్పగించాడు. వారికి అప్పగించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని వారు భయంకరంగా హింసించారు. వారు మరి ఆయన శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు, రెల్లుతో కొట్టారు. ఆయన ముఖం మీద ఉమ్ము ఊసారు, ఆయనను ముసుగు వేసి మొత్తారు, ఆయన గడ్డం పెరికారు. ముందు నుంచి తన్నింది ఒకళ్ళు అయితే హేళన చేశారు, గెల్లి చేశారు. ఇలాగున యేసుక్రీస్తు ప్రభువారిని అవమానపరిచి బహుభయంకరంగా అవమానపరిచి నిందించి తోలనాడి ఆయన పైన బరువట్టి సిలువను మోపారు. ఆయన సిలువ మోస్తున్నప్పుడు పల్లెటూరు వాడైనటువంటి కురేనుడైన సీమోను కనబడినప్పుడు ఆయన బలవంతంగా తీసుకుని వచ్చి యేసయ్య మోస్తున్నటువంటి ఆ సిలువను తన మీద ఎత్తాడు. అయితే ఆనాడు యేసయ్య సిలువను మోస్తున్నప్పుడు జనసమూహము అందరూ కూడా యేసయ్యను వెంబడిస్తున్నారు.
రోమా సైనికులు రాను వారు కొడాలు తీసుకుని కొడుతున్నారు. అయితే ఆయనను వెంబడిస్తున్నటువంటి స్త్రీల్లో అనేక మంది ఏడుస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అన్నాడు, అమ్మ నా కోసం ఏడవకండి, మీకోసం మీ పిల్లల కోసం ఏడవండి అని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారు తనను వెంబడిస్తున్నటువంటి ఏడుస్తున్నటువంటి రోధిస్తున్న ఆ స్త్రీలతో చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. అదైన తర్వాత ఆయన కపాలమనబడినటువంటి ఆ గొల్గొతా కొండపైకి ఆయన సిలువను మోసుకెళ్ళాడు. ఆయనతో పాటుగా ఒక ఇద్దరు దొంగలను కూడా సిలువ వేశారు. ఇద్దరు దొంగల మధ్యలో యేసుక్రీస్తు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. ఏ నేరము చేయనప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు ఇద్దరు దొంగల మధ్యలో సిలువ వేయబడ్డాడు. సిలువ వేయబడినటువంటి యేసు ఆయన సిలువలో ఉండగా రోమా సైనికులు ఆయన వస్త్రమును, ఆయన అంగీని చీట్లు వేసుకుంటూ ఉన్నారు. 22వ కీర్తనలో 18వ వచనంలో చెప్పబడినట్లుగా, నా ప్రియమైనటువంటి వారు నా వస్త్రము కొరకు చీట్లు వేసుకొనిరి అని ప్రవక్త ద్వారా ముందుగానే, దావీదు ద్వారా ముందుగానే చెప్పబడినట్లుగా, మరి ఆ మాట నెరవేరినట్లుగా ఆయన వస్త్రమును, ఆయన యొక్క అంగీని వారు మరి చీట్లు వేసుకొని పంచుకోవడానికి చీట్లు వేసుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 22వ కీర్తనలో చెప్పబడినటువంటి ప్రవచనం నెరవేరింది. 18వ వచనంలో, నా వస్త్రములు వారు పంచుకొనుచున్నారు, నా అంగీ కొరకు చీట్లు వేసుకొనుచున్నారు అని చెప్పబడినటువంటి ప్రవచనం ఆ దినాన్న నెరవేరింది. ప్రియ దేవుని బిడ్డలారా, అప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్నటువంటి వారిని చూసి ఆయన సిలువలో ఇలాగున పలికాడు. ఆయన అప్పటి వరకు కూడా ఆయన అలసి సొలసి ఎంత వేదన చెందినటువంటి వాడై బొచ్చు కత్తిరించు వానిదుట గొర్రెపిల్ల మౌనంగా ఉన్నట్టు ఆయన మాట్లాడకుండా మౌనంగా ఉండి యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువ మీద వేలాడుతున్నప్పటికీ కూడా తన వస్త్రమును పంచుకోవడానికి ఆ చీట్లు వేసుకుంటున్న వారిని గురించి ఇలాగున మాట్లాడుతున్నాడు. తండ్రి, లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనం, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనంలో ఇలాగున రాయబడింది, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగని గనుక వీరిని క్షమించు అనేటువంటి మాటను పలుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, పాపములను క్షమించుటకు భూమి మీద యేసుక్రీస్తు ప్రభువారికి అధికారం ఇవ్వబడింది. తండ్రికి ప్రార్థన చేస్తున్నాడు, తండ్రికి విజ్ఞాపన చేస్తున్నాడు, తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎరుగరు. కొన్నిసార్లు మనం ఏం చేస్తున్నామో మనం ఎరుగం, మనం చేయవలసిందేదో చేస్తూ ఉంటాము. అలాగని చేస్తూ ఉన్నప్పుడు కొన్నిసార్లు దేవుని నియమానికి వ్యతిరేకంగా మనం నడుస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయము 12వ వచనములో ఇలాగున అపోస్తలుడైన పౌలు హెబ్రీ సంఘానికి రాస్తున్నాడు, నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిస్తున్నాడు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనని ప్రభు సెలవిస్తున్నాడు. మన పాపములను దేవుడు జ్ఞాపకం చేసుకునేవాడు కాదు, దయ కలిగి వాటిని క్షమించగలిగినటువంటి వాడిగా ఉన్నాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, పాపములను క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారము కలదు అంటున్నాడు. అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 25వ వచనంలో అంటున్నాడు కదా, పూర్వము చేయబడినటువంటి పాపములను దేవుడు తన ఓరిము వలన ఉపేక్షించాడు అని తెలియజేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, పూర్వమందు చేయబడినటువంటి పాపములను దేవుడు తన ఓరిము వలన ఉపేక్షించాడు అంటున్నాడు. మన పాపములను దేవుడు ఉపేక్షించాడు కాబట్టి అలా ఉపేక్షించి మనల్ని నీతిమంతులుగా తీర్చాడు, మనల్ని పాపము నుండి విమోచించాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అందుగురించి యెషయా గ్రంథం 55వ అధ్యాయము 7వ వచనం అంటాడు, భక్తిహీనులు తమ మార్గములను విడవలను, దుష్టులు తమ తలంపులను మానుకొనవలను, వారు యెహోవా వైపుకు తిరిగిన ఎడల ఆయన వారి యందు జాలిపడును, వారు మన దేవుని వైపు తిరిగిన ఎడల ఆయన బహుగా క్షమించును. దుష్టులు తమ దుష్టత్వము నుండి, భక్తిహీనులు తమ యొక్క మార్గాలను విడిచిపెట్టి మన దేవుని వైపుకు తిరిగినప్పుడు ఆయన జాలిపడేటువంటి వాడు కనుక మనం దేవుని వైపుకు తిరిగినప్పుడు ఆయన మన పాపములను క్షమిస్తాడు. దేవుని బిడ్డలారా, పాపములను క్షమించుట కూర్చున్నటువంటి వాగ్దానములు దేవుని యొక్క గ్రంథములో మనం చూడగలం. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయంలో 8వ వచనములో ఇలాగ వ్రాయబడుతోంది, వారు నాకు విరోధముగా చేసిన పాపదోషము నిలవకుండా వారిని పవిత్రపరుతును, వారు నాకు విరోధముగా చేసిన దోషములన్నిటినీ తిరుగుబాట్లన్నిటినీ క్షమించుదును అంటున్నాడు.
దేవునికి విరోధంగా చేసినటువంటి పాప దోషములన్నిటినీ, విరోధంగా చేసినటువంటి పాప దోషములు నిలవకుండా మరి అపవిత్రతను తీసివేసి, మన దోషములన్నిటినీ కూడా తీసివేసి ఆయన మన పాపములను పవిత్రపరుస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. లేవియా కాండము 4వ అధ్యాయము 20-21 వచనముల్లో ఇలాగున రాయబడింది. ఏమనగా, అతడు పాప పరిహారార్థ బలిగా కోడెను చేసినట్లు దీనిని చేయవలను, అట్లే దీన్ని చేయవలను. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయగా వారికి క్షమాపణ కలుగును అని రాయబడింది. యాజకుడు వారి నిమిత్తము ప్రాయశ్చిత్తం చేయగా వారికి క్షమాపణ కలుగును అంటున్నాడు. పాపము నిమిత్తము యాజకుడు ప్రాయశ్చిత్తం చేస్తాడు. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభువారిని గురించి రాయబడింది, ఆయన ప్రధాన యాజకుడు, ఆయన యాజకుడిగా ఉన్నాడు అనే విషయాన్ని హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో మనం చూడగలం. ప్రియ దేవుని బిడ్డలారా, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయం 24వ వచనములో, ఈయన నిరంతరము ఉన్నవాడు గనుక మార్పు లేని యాజకత్వం కలిగిన వాడాయను. ఈయన తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్షమున విజ్ఞాపనము చేయుటకు నిరంతరము జీవించుచున్నాడు గనుక వారిని సంపూర్ణముగా రక్షించుటకు శక్తిమంతుడై ఉన్నాడు అని ఈయన యాజకత్వాన్ని గురించి, పాప పరిహారార్థంగా మరి యాజకుడు వారికి చేయవలసినటువంటి పరిహారము చేసేటువంటి వ్యక్తిగా ఎలాగ యాజకుడిని సూచించాడో, అలాగే మరి బలహీనత కలిగినటువంటి యాజకుడు ప్రతి ఏటా కూడా మరి తాను తన నిమిత్తము బలర్పించుకొని ప్రజల నిమిత్తము బలర్పించేవాడిగా ఉన్నాడు. అయితే ఈయన అందరి నిమిత్తం ఒక్కసారి బలర్పించబడినటువంటి వాడిగా యాజకుడిగా ఉన్నాడు. నిరంతరము యాజకత్వము చేయగలిగిన యాజకుడిగా ఉన్నాడు. ఈయన మన పాపములకు పరిహారము చేయగలిగినటువంటి యాజకుడిగా ఉన్నాడు అనేటువంటి విషయాన్ని దేవుని యొక్క లేఖనము తెలియజేస్తోంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 32వ వచనమును మనం చూసినట్లయితే, ఒక్కని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరు ఒకరినొకరు క్షమించుకొనండి. ఇది క్రైస్తవులమైనటువంటి మనం, లేక దేవుని బిడ్డలుగా జీవిస్తున్నటువంటి మనము నిర్వర్తించవలసినటువంటి కార్యముగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము, దేవుడు మనల్ని క్షమించాడు, క్షమించిన ప్రకారము మీరును కూడా ఒకరినొకరు క్షమించుకోండి అని చెప్పి దేవుని యొక్క లేఖనములో ఇలాగున తెలియజేస్తున్నాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు తన అంగీ కొరకు చీట్లు వేసుకుంటున్న వారిని చూసి, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు అనేటువంటి మాటను, అనేటువంటి విజ్ఞాపనను దేవునికి చేస్తున్నాడు. శిలువలో యేసయ్య పలికిన మొదటి మాటగా ఈ మాట ఉంది. రెండవ మాటగా లూకాసు వార్త 23వ అధ్యాయము 41వ వచనములో మనం చూసినప్పుడు ఇలాగున రాయబడింది, మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము అని చెప్పి శిలువలో దొంగ ఇలాగునంటున్నాడు, యేసు నీ రాజ్యములోనికి నీ వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని. 43వ వచనం యేసు శిలువలో పలికిన రెండవ మాటగా 43వ వచనాన్ని మనం చదువు. నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను అని. దేవుని బిడ్డలారా, పరదేశు అంటే సియోల్, ఆత్మలు భద్రపరిచేటువంటి స్థలము అని అర్థం. దేవుని బిడ్డలారా, ఈ సియోలు ఆత్మలు భద్రపరిచేటువంటి స్థలాన్ని పరదేశు అన్నారు. పరదేశు, దేవుని బిడ్డలారా, ఈ పరదేశు అనేది పరలోకమునకు సంబంధించినటువంటిది. దీనిని లూకాసు వార్త 16వ అధ్యాయము 19వ వచనంలో అబ్రహాము రొమ్ము అని పిలిచారు. అబ్రహాము రొమ్ము అని పిలువబడడానికి కారణం ఏంటంటే, పేదవాడైనటువంటి లాజరు మరి చనిపోయి దేవదూతల తీసుకొని పోబడి అబ్రహాము రొమ్మును ఆనుకొని ఉన్నాడు. అలాగే ధనవంతుడు చనిపోయాడు, అతడు కొనుపోబడ్డాడు, అతడు యాతనకరమైన స్థలంలో ఉన్నాడు. ఇప్పుడు యాతనకరమైన స్థలంలో యాతన పొందుతున్నటువంటి ఆ ధనవంతుడు అబ్రహాము వైపుకు చూసి అంటున్నాడు, నా తండ్రివైన అబ్రహామా, నేను ఇక్కడ బహు యాతన పడుతున్నాను, అగ్నిజ్వాలల్లో బహు యాతన పడుతున్నాను, నీ దగ్గర ఉన్నటువంటి లాజరును పంపించు, తన చిటికిన వేలు కొనతో నా నాలుక మీద నీటి చుక్కలు వేసి నా నాలుకను చల్లారుస్తాడు
అన్నప్పుడు దేవుని బిడ్డలారా, అబ్రహాం అంటున్నాడు, నా కుమారుడు అక్కడి వారు ఇక్కడికి, ఇక్కడి వారు అక్కడికి పోజాలకున్నట్లుగా మీకును మాకును మధ్య గొప్ప అగాధం ఉంది అంటున్నాడు. పాతాళము కింద ఉంది, పాతాళమునకు పైన పరదేశం ఉంది. అందుకే కన్నులెత్తి ఆ ధనవంతుడు అబ్రహామును చూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ లాజరు అబ్రహాము రొమ్మున ఆనుకొని నెమ్మది పొందుతున్నాడని వాక్యం తెలియజేస్తూ ఉంది. కాబట్టి అబ్రహాము రొమ్ము అని ఈ పరదేశునకు మరొక పేరు పెట్టబడింది. ప్రియ దేవుని బిడ్డలారా, దొంగ చేసినటువంటి ప్రార్థన, యేసుని రాజ్యంతో వచ్చినప్పుడు యేసుకి ఒక రాజ్యం ఉన్నదనేటువంటి విషయాన్ని ఆ సిలువలో దొంగ గమనించగలిగాడు. పరదేశులో ఇదిగో ఆ సిలువలో ఉన్నటువంటి ఇద్దరు దొంగలు కూడా ఒకరినొకరు అనుకుంటున్నారు. మొదటి దొంగ అంటున్నాడు, నీవు అనేకులు రక్షించావు, నువ్వు క్రీస్తువు కదా, నిన్ను నువ్వు రక్షించుకొని మమ్మల్ని కూడా రక్షించవచ్చు కదా అని చెప్పి యేసు ప్రభు వారిని ఇలాగున మాట విరోధంగా మాట్లాడుతున్నప్పుడు రెండవ దొంగ అంటున్నాడు కదా, మనం కూడా ఇదే శిక్షావిధిలో ఉన్నాం, దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, ఎందుకంటే మనం చేస్తున్న వాటికి ఫలం పొందుతున్నాము, ఈయన ఏ తప్పు చేయలేదు అని చెప్పి, యేసయ్యా నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో అని చెప్పి యేసయ్యను మరి బ్రతిమిలాడాడు. అప్పుడు యేసయ్య ఈ మాట పలుకుతున్నాడు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందో. దేవుని బిడ్డలారా, లూకాసు వార్త 16వ అధ్యాయము 17వ వచనంలో ప్రతి వాడు బలవంతంగా ఆ రాజ్యంలో ప్రవేశిస్తున్నాడు అని రాయబడింది. మత్తయి వార్త 23వ అధ్యాయము 13వ వచనంలో మీరు ప్రవేశింపరు, ప్రవేశించు వారిని మీరు ప్రవేశింపనివ్వరు అంటున్నాడు. దేవుని బిడ్డలారా, పరిసయ్యులు బందిపోటు దొంగలు యేసయ్యను నిందించారు. అయితే దేవుని బిడ్డలారా, దేవుని యొక్క రాజ్యపు దినం గురించి తెస్సలోనికైలకు రాసినటువంటి మొదటి పత్రికలో ఇలాగ రాయబడుతుంది. 5వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు. సహోదరులారా, ఆ కాలముల గురించి ఆ సమయముల గురించి మీకు వ్రాయనక్కర్లేదు. రాత్రి వేళ దొంగ ఎలాగ వచ్చునో అలాగనే ప్రభుదినం వచ్చునని మీకు బాగా తెలియను. లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొని చుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లు వారు ఆకస్మికంగా నాశనము తటస్థించును గనుక వారు ఎంత మాత్రమే తప్పించుకొనలేరు. సహోదరులారా, ఆ దినము దొంగ వలె మీ మీదకు వచ్చుటకు మీరు చీకట్లో ఉన్నవారు కారు, మీరందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు. మనము రాత్రి వారం కాము, చీకటి వారం కాము అంటున్నాడు. దేవుని బిడ్డలారా, పరదేశు అనగా క్రీస్తునందు నెమ్మది, క్రీస్తునందు మరి మృతునంది, ఆ మృతునందినటువంటి వారు నెమ్మది పొందేటువంటి ఆ స్థలముగా ఎంచబడుతోంది. అయితే ప్రభు వచ్చి దినముకు వరకు కూడా మరి ఆత్మలు ఆ చోట భద్రపరచబడి ఉంటాయి. వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతి పొందేటువంటి స్థలముగా ఆ స్థలము ఉంది. అందుకని సిలువలో దొంగ యేసుక్రీస్తు ప్రభు వారు అన్నారు, నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందువని. దేవుని బిడ్డలారా, దొంగ చేసినటువంటి ప్రార్థన, దొంగ చెప్పినటువంటి మాట యేసు ప్రభు వారికి మరి ఎంతో ఇష్టమైనటువంటి మాటగా అనిపించింది. యేసు ప్రభు వారి యొక్క కనికరము ఆ సిలువలోన రెండవ దొంగ పొందుకునేదిగా ఉంది. నా ప్రియమైనటువంటి వారు, మనం కడవరి దినాల్లో ఉన్నాము, మనం దుర్దినాల్లో ఉన్నాము. మరి కాలము ఇంకా వయసు అని ఇంకా కులమని స్థలమని ఇంకా చాలా వయసు ఉందని ఇలాగ రకరకాలైనటువంటి ప్రలోభాలకు లోనైనటువంటి వారుగా ఉండి మరి గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తూ దేవుని ఉగ్రత నుండి మనం తప్పించుకున్న జాలంగానే మరి దేవుని వైపు చూస్తూ రక్షణలో మనం కొనసాగుతున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రేమను మనం పొందుకోగలం. అందుగురించని నా ప్రియమైనటువంటి వారులారా, కొంతమంది అనుకుంటున్నారు ఇంకా చాలా సమయం ఉంది, అంతా లోకమంతా నెమ్మదిగా ఉంది, ఏమీ పర్వాలేదు, ఆయన తొందరగా రాడు, ఆయన రాజ్యం అనేది మనం ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము, ఆయన వచ్చే సమయం వేరుగా ఉంది, ఆ సమయానికి మనం సిద్ధపడవచ్చు అనుకుంటున్నారు. ఎలాగా 10 మంది కన్యకలు మరి దివిటీలు పట్టుకుని బయలుదేరినప్పుడు 5 కొనుపోబడ్డారు, 5 విడవబడ్డారు. దేవుని బిడ్డలారా, అలాగా కొనుపోబడి విడవబడినటువంటి వారి వల్ల అనేకులు ఉంటారు. కాబట్టి ఇంకా మరి ఆఖరు సమయంలో వయసు అంతా అనుభవించేసిన తర్వాత అన్నీ చేయగలిగిన పనులన్నీ చేసేసిన తర్వాత తుదకు చివరాఖరుకు అప్పుడు చివరిలో ప్రభువా నాయనా అని చెప్పి నన్ను క్షమించు అని చెప్పి అప్పుడు రక్షణ పొందాం అనుకుంటున్నారు. సిలువలో దొంగకు కృప దొరికింది, కానీ నీకు కృప దొరకదేమో. ఒకవేళ నువ్వు రక్షణ నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఒకవేళ ఇంకా నీవు యేసుక్రీస్తు ప్రభు వారికి దూరంగా ఉంటే, ఆయన ప్రేమను ఇంకా నువ్వు రుచి చూడకుండా ఉన్నట్లయితే, ఆయన రాకడ ఉన్నదని తెలుసు కూడా నువ్వు సిద్ధపాటు కలిగినటువంటి వ్యక్తిగా లేకుండా ఉన్నట్లయితే,
నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, ఒకవేళ నువ్వు ఊహించని సమయంలో ఆయన రాకడ ఉంటుందేమో, లేకపోతే నీ ప్రాణము ఆయన రాకడెప్పుడు నీ ప్రాణం పోకడెప్పుడు నీకు తెలియదు కనుక నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకో. నేడంటూ ఈ దినమండగానే ప్రభువుకు నిన్ను నీవు సమర్పించుకోవాలని ప్రభువు పేట నీకు తెలియజేస్తున్నాను. అలాగే మూడవ మాటగా సిలువలో యేసయ్య పలికినటువంటి మూడవ మాట యోహాను సువార్త 19వ అధ్యాయము 26, 27 వచనాలలో ఇలాగని తెలియజేయబడింది. ఆయన తల్లియు ఆయన తల్లి సహోదరియును క్లోఫా భార్య అయిన మరియయు మగ్దలేనే మరియయు యేసు సిలువనొద్ద నిలుచుండిరి. యేసు తన తల్లిని తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలవబడి చూచి, దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభు వారిని సిలువ వేశారు. సిలువలో ఆయన ఉన్నాడు. ఆయనను వెంబడించే సిలువ దగ్గర ఉన్నటువంటి ఆ స్త్రీల గురించి ఇక్కడ రాయబడింది. అంతేకాదు ఆయన తల్లి అయిన మరియయు తన యొక్క శిష్యుడైనటువంటి యోహానును ఇద్దరు కూడా మరి అక్కడ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అంటున్నాడు, అమ్మా ఇదిగో నీ కుమారుడు అని, ఇదిగో అనేమో మరియతోను, ఇదిగో నీ తల్లి అని తన శిష్యుడైనటువంటి యోహానుతోను ఈ మాటలు చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటాం. స్త్రీల గుంపు యేసుని వెంబడించారు. అందులో మరియా ఉంది, అందులో యోహాను ఉన్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, మొదట పలికిన మాట, తండ్రి వీరేం చేస్తున్నారో వీరెరుగరని చెప్పిన మాటను బట్టి ఆయన పైన ఆకాశమందు దేవుని వైపు చూశాడు, తండ్రిని చూశాడు. నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉందువు అనేటువంటి మాట పలుకుతూ పక్కన ఉన్నటువంటి కుడి ప్రక్కన ఉన్నటువంటి దొంగను చూశాడు. ఇప్పుడు సిలువ కింద ఉన్నటువంటి తల్లిని తన యొక్క సహోదరుడిని చూస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూస్తూ ఉండి ఇదిగో తల్లిని తన శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగిస్తున్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఎందుకు ఇలాగున తాను చివరి దశలో ఉండి కూడా, చనిపోతున్నటువంటి ఆఖరు దశలో ఉండి కూడా ఎందుకు తన తల్లి పైన అంత శ్రద్ధ చూపుతూ శిష్యుడైనటువంటి యోహానుకు తన తల్లిని అప్పగిస్తున్నాడు అని అంటే, నిర్గమాకాండం 20వ అధ్యాయము 12వ వచనములో, అలాగే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 11వ వచనములో ఇలాగును రాయబడింది, నీవు భూమి మీద దీర్ఘాయుష్మంతుడు వగినట్లు నీ తల్లిని నీ తండ్రిని కూడా సన్మానించుము అని ఇలాగన వాక్యంలో రాయబడింది. దేవుని యొక్క ఆజ్ఞగా అది వ్రాయబడింది. దేవుని బిడ్డలారా, అంతేకాదు యెషయా-గ్రంథం 53వ అధ్యాయంలో కూడా ఆయన దీర్ఘాయుష్మంతుడు అయినట ఆయన సంతానము చూచునని చెప్పి యేసుక్రీస్తు ప్రభువారిని గురించినటువంటి ఆ ప్రవచనము అక్కడ రాయబడినది. అది ఆయన జీవితంలో నెరవేరుతున్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. నా ప్రియ దేవుని బిడ్డలారా, కనుక భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఆయన ఉండినట్లు వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఆయన కొనియాడబడేటువంటి వాడుగాను, అనేకుల విమోచన కొరకు విమోచనకర్తగాను రక్షకునుగాను దేవుని యొక్క కుమారుడుగాను ఆయన ఉండేటట్లుగా ఆయన దీర్ఘాయుష్మంతుడిగా భూమి మీద కొనియాడబడవలసినటువంటి వాడుగా ఉన్నాడు. అయితే నా ప్రియమైనటువంటి వారులారా, నేటి కాలంలో మనం చూస్తున్నాము, యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి కార్యానికి భిన్నమైనటువంటి రీతిగా నేటి కార్యాల్లో చేస్తున్నారు. వృద్ధాప్యం వరకు కూడా తల్లిదండ్రులను వారు పట్టించుకోవట్ల. వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో చేరుస్తున్నారు. ఒక రోజున నేను బస్సులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక వృద్ధుడు పళ్ళు కొనుక్కుని బస్సులో నిలబడ్డాడు. నా పక్కన కూర్చోండి అయ్యా అన్నాను. చాలా వందనాలండి అని చెప్పాడు ఆయన. నేను చాలా సంతోషించిన తర్వాత, అయ్యా ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని అంటే, నేను ఓల్డేజ్ హోమ్లో ఉంటానండి అన్నాడు. ఇక్కడ మాకు తాడేపల్లిగూడెంలో పడాల్లో ఓల్డేజ్ హోమ్ ఉంది. ఓల్డేజ్ హోమ్లో ఉంటానండి అన్నారు. ఆయన చూస్తే చదువుకున్న వ్యక్తిలాగాను మంచి పొజిషన్లో ఉన్నటువంటి కుటుంబంలో వచ్చిన వ్యక్తిగా ఉన్నాడు. ఇదేంటి మీరు వృద్ధాశ్రమంలో ఎందుకున్నారంటే, మా పిల్లలు ఫారెన్లో ఉన్నారండి, ఈవిడ కాలం చేసింది, ఇక నాకు చూసేవాళ్ళు ఎవరు లేరు కాబట్టి వృద్ధాశ్రమంలో ఉంటున్నాను, నాకు పెన్షన్ వస్తుంది, నేను అక్కడ ఇచ్చుకుంటున్నాను, అన్ని సౌకర్యాలు కూడా నాకు చాలా బాగున్నాయండి అన్నారు. మరి పిల్లల విషయం అంటే వారి కాళ్ళ మీద నిలబడి వారు ఎక్కడో ఉన్నారండి, వారిని మనం ఇప్పుడు ఏం అనలేము, ఎవరి సంసారం వాళ్ళే చూసుకుంటున్నారు అన్నాడు. నేటి కాలంలో వృద్ధులను తల్లిదండ్రులను ఆదరించవలసినటువంటి వారుగా ఉంటే వారు ఎక్కడెక్కడో ఉండి తల్లిదండ్రులను వృద్ధాశ్రమాల్లో విడిచిపెడుతున్నారు. అయితే యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని తన శిష్యునికి అప్పగిస్తున్నాడు. ఇదిగో తల్లి, ఈమె నీ తల్లి లాగా చూసుకో, అమ్మా ఇదిగో నీ కుమారుడు అనగానే ఆయన ఆ యోహాను మరియను చేర్చుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యెషయా-గ్రంథం 46వ అధ్యాయము 4వ వచనంలో దేవుడు అంటున్నాడు,
ఇలాగ ముద్దిమి వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడిని నేనే, చంకనెత్తుకొని మోసేవాడిని కూడా నేనే అని వాగ్దానం చేస్తున్నాడు. నా ప్రియమైనటువంటి వారులారా, ఇంకా యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, నేను మిమ్మును అనాథులుగా విడవను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, అన్నీ ఉన్నప్పుడు ప్రేమ చూపించేటువంటి వారు లోకం నిండా ఉన్నారు. కానీ ఏమీ లేనప్పుడు ప్రేమ చూపి ఆదరించేటువంటి వారు లోకంలో మనం ఎక్కడ కొనుగోలేం. దేవుని బిడ్డలారా, రోజులు మారిపోయాయి, పరిస్థితులు మారిపోయాయి, మనుషుల యొక్క మనస్తత్వాలు మారిపోయాయి, ప్రేమానురాగాలు మసగబారిపోయాయి. పెడితే పెళ్ళి అన్నట్లుగా మాత్రమే ఉంది. కష్టాలలో కన్నీళ్లు తుడిచేటువంటి వారు కరువయ్యారు, ఇబ్బందుల్లో ఆదరించేవారు కరువయ్యారు. ఇదివరకు చుట్టాలు వస్తే మరి కుటుంబ సమేతంగా వచ్చి మరి కనీసం ఒక 5-6 రోజులు, ఒక 6 రోజులు ఉండి చక్కగా సంతోషించి ఆనందించి వారు వెళ్ళేటువంటి వారు. నేటి కాలంలో అది లేదు. ఎవరి జీవితం వారికే బిజీ అన్నట్లుగా, ఎవరి పనులు వారే బిజీ అన్నట్లుగా, ఒక కాలం సమయం సరిపోవట్లేదు వారు జీవన విధానం కొరకు. అలాగని కాలంతో పోటీపడి మనుషులు పరుగులెత్తుతూ ఉన్నారు. అయితే నా ప్రియమైనటువంటి వారులరా, దేవుడు అంటున్నాడు, ఎవరు విడిచిపెట్టినా నేను మిమ్మల్ని విడిచిపెట్టను అంటున్నాడు. గనుకనే ఆయన భూమి మీద దీర్ఘాయుష్మంతుడిగా ఉండేటట్లుగా, ముదిము వచ్చే వరకు నేను ఎత్తుకుని వాడని నేనే అని చెప్పినట్లుగా, నేను మిమ్మల్ని అనాథులుగా విడవనని వాగ్దానం చేసినట్లుగా యేసుక్రీస్తు ప్రభువారు తన తల్లిని ఆ శిష్యుడైనటువంటి యోహానుకు అప్పగిస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో పలికిన ఆ 3వ మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి అని చెప్పినటువంటి ఆ మాట. ఇక 4వ మాటను మనం చూద్దాం. మార్కు సువార్త 15వ అధ్యాయము 34వ వచనం. యేసు ప్రభువారు ఈ 3 మాటలు పలికినప్పుడు ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు కూడా ఆ దేశమంతా కూడా చీకటి కమ్మింది. 3 గంటలకు యేసు ఇలాగునంటున్నాడు, ఏలోయి ఏలోయి లామా సబక్తాని అని బిగ్గరగా కేకలు వేస్తున్నాడు. ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి అని అర్థం. అక్కడ దగ్గరున్నటువంటి వారిలో కొందరు అనుకుంటున్నారు, ఈయన ఏలియాను పిలుస్తున్నాడు, ఏలియా వచ్చి ఒకవేళ ఈయనను సిలువ మీద నుండి కిందకి దించుతాడేమో చూద్దాం అనుకుంటున్నారు. ఏలోయి ఏలోయి లామా సబక్తాని అంటే నా దేవా నన్నెందుకు నీవు చెయ్యి విడిచితివి అనే మాట పలికాడు. ప్రియదేవుని బిడ్డలారా, 22వ కీర్తన 1వ వచనంలో ఈ మాట రాయబడింది. ఈ ప్రవచనము 22వ కీర్తనలో నెరవేరినట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభువు ఎప్పుడైతే నా దేవా నీవెందుకు నా చెయ్యి విడిచితివి అన్న మాటను పలికారో అప్పుడు ఈ మాట నెరవేరినట్లు మనం చూస్తున్నాం. మానవుడు పోగొట్టుకున్న దైవిక సంబంధాన్ని తిరిగి పొందడానికి దేవుడు తన కుమారుని చేతిని విడిచిపెట్టాడు. ఆదిలో ఆదాము ద్వారా దేవుడు ఆదామును చెయ్యి విడిచిపెట్టాడు. సల్లపోటు సాయంకాలపు వేళలో ఆదాము అవ్వలతో దేవుడు సంచరించి వారితో ముచ్చటించి కాలం గడిపి వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే దేవుని చిత్తానికి విరుద్ధంగా వారి ఆజ్ఞను అతిక్రమించారో, ఎప్పుడైతే తోటలోంచి వారు నెట్టివేయబడ్డారో అప్పుడు మానవుడు దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని కోల్పోయాడు. అలాగూ పోగొట్టుకున్నటువంటి దైవిక సంబంధాన్ని తిరిగి పొందడానికి ఆయన తన కుమారుని చేతిని విడిచిపెట్టి నీ చేతిని ఆయన పట్టుకున్నాడు.